సాఫ్ట్వేర్ ఉద్యోగులంటే వేలు లక్షల్లో జీతాలు, అద్దాల మేడల్లో ఆఫీసులు, హైఫై లైఫ్ స్టైల్ని చాలామంది అనుకుంటారు. కానీ ఆ రంగంలో పనిచేసే చాలామంది చాలిచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నారు కూడా. ఆ ఇబ్బందులతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏం చేశాడో తెలిస్తే షాక్ అయిపోతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ జీతం చాలడం లేదని ఏకంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అరకు నుంచి హైదరాబాద్కు గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గంజాయిని విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. హెచ్ఎంటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ గంజాయి అక్రమానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రవీణ్ వర్మ అనే ఉద్యోగి హెచ్ఎంటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. జీతం సరిపోవడం లేదని అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని హైదరాబాద్కి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కార్ డోర్ అరల్లో గంజాయి ప్యాకెట్లను ఉంచి తీసుకొస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రవీణ్ శర్మ మధ్యలో దిగిపోయి వేరే డ్రైవర్ను ఎక్కించి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తరలిస్తున్న 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇథియోపియా నుంచి వస్తున్న కెన్యా పౌరుణ్ణి 3వ టెర్మినల్ వద్ద అధికారులు అనుమానంతో చెక్ చేశారు. మొదట అతను సాకులు చెప్పి తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత 67 కొకైన్ గుళికలను మింగినట్లుగా ఆ యువకుడు ఒప్పుకున్నాడు. అక్రమ రవాణా కోసం వాటిని ఇండియాకి తీసుకొస్తున్నట్లుగా ఆ యువకుడు తెలిపాడు. వెంటనే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి హాస్పిటల్కి పంపించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ యువకుడి కడుపు నుంచి 67 గుళికలను తొలగించారు. మొత్తం అందులో 996 గ్రాముల హై ప్యూరిటీ కొకైన్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర దాదాపుగా 14.94 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమంగా వీటిని రవాణా చేసినందుకు ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 21, 23, 29 కింద ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న కొకైన్ను సురక్షితంగా ఉంచారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.